హరి హరి ఓ రామ రామ శ్రీ రాఘవులే క్షేత్రవర్యుండో యమ్మ శ్రీరామ ఓ రామ రామ హరే రామ శ్రీరామ ఓ రామ 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 నామో భగవన్ నామ శరణమో ఏ శరణముల చూడు మా రామ రామమో రాముణ్ణి తలవండి రాగమే రాదు ఆరిని తలవండి కథనే రాదు వీరశంభుని దలిసి ఈ చోట నిలిపి శరణు శరణు మల్లన్న నీకో శరణు మల్లన్న శరణు మల్లన్న చేతులెత్తిగా మొక్కుతున్నాము శరణమన్నా కానీ పిచ్చి పోవన్నా కలసరిమే కొండలల్లా ఏడు కమల గుడిచ మూడు కమల పందిరిలో పట్ట భగవంతుడు నీలమ్మ గర్భంలోకెళ్ళి బయట పడుతున్నాడు సజ్జడు సముద్రాలు నల్లెడు పొంగుతున్నాయి అమ్మా జనకదిగల్లవు లోపల భగవంతుడు పుట్టని పగజల్ తల్లి ఇది నాచారి జట్ట దేవి నాకు పారివాడు పగదరడి తుడు చతుడు తుండి దుస్మాను దొంగ ఎవడో ఉట్టనన్నలా ఆకువాని బుక్క పెడతా అని అడవిలకెళ్ళి కింద పెదు మీద పెదు చాపుకొని వస్తుంటే అర్ధరాత్రి ఒక నిద్రపోతూ భగవంతుడు మళ్ళీ కాసుడు నిండు పూర్ణవు నాడు తండ్రి బుధవారము భగవంతుడు ఏనాడు మాత్రం నీలమ్మ గర్భంలోకి వెళ్ళి బయట పడ్డాడు నరుడు కాదు నారాయణమూర్తి మానవుడు కాదయ్యా మహేశ్వరుడు మన ఇంటి దేవుడు భగవంతుడు కన్న చూసి ఏమంట ఉన్నాడా మా తల్లిని తండ్రిని మమ్మల్ని ఆకువంట బుక్క పెడుతుందని ఒక అవతారం అంటావు జానడి పొడు మూరెడు పిక్కల చుట్టూ పిల్ల బండు ఎర్రకబద్ధంగా ఏకుతోడు మురికి పాయిస్తవులు ఉన్నాడు అటువంటి ఒక అవతారం ఇక్కడ ఉండి ఒక అవతారం కాండారం గట్ల కలసరిపై కొండలల్లా అగండమైన దేవుడు అవతారం ఎంతనా యుద్ధం లోపల భూలోకం బుగ్గ తీరుతుంది కైలాసంగా దొరుకుతున్నదమ్మా వీరిని వధించడానికి సురా 33 గంటల దేవాల దేవతల తరముగా కనే మహేశ్వరుని మార్పి మళ్ళీ కాకుడిగా పుట్టించండ్రు అటువంటి దేవతలు గజగజ వణుకుతున్నారు భగవంతుడు మళ్ళీ కాకుడు బొచ్చ మీది మన్ను నలిసి పుట్టు అంటే 2 వజ్ర పుల్లలు పుట్టినాయి కుడి ముక్కు లోటు ఎరుక ముక్కు లోటు దాల్సేనమ్మా ఆ చేతు మూడు పోతున్నాడు
లేకపోయింది. భగవంతుడు మల్లికార్జుడు ఎప్పటోళ్ళు వచ్చాడు. అటువంటి వరకు నీలమ్మ గర్భం లోపలికెళ్ళి బయటకు వెళ్ళిండు. ఆ మురికి పాయిస్తాంలో అంట జారుడు పొడు మోరుడు పిక్కల జుట్టు పిల్ల బట్టి ఎర్రంగా పచ్చంగా ఏగుతుండు బాలుడు. అరే మరి నా తల్లికి ఎంత సోపతి లేదు, దంట దైతులు లేరు, నా తల్లి మాయకును నా బొడ్డుకు విడదీస్తామంటే గతబడి కొడలన్న గది లేదు. మరి మాకెవరన్నా దిక్కు దీ ఉన్నరా లేరా అని చెప్పి బ్రహ్మనందు భగవంతుడు అరజరవేసి చూశాడు. తల్లికే తమ్ములు తనకు జ్ఞాన మామలు ఢిల్లీకి రాజుల కింద కళ్యాణానికి దేశాయిలే. ఎలగంగ ఏలేటి కలగంగ రాజులు ఏనుగల గుర్రాలు 1000 మంది సిపాయిలు 60 అతన 70 జాగిరి కావలసినంత అటువంటి మామలకు సంపాదన ఉన్నది. తన 70 జాగిరి అటువంటి కలగంగ రాజులంటే పెట్టిన పేరున్నది. మరి ఇక్కడికి వెళ్ళి 3 ఆవిడ మీద నిండా మానవాళ్ళు పట్ట ఉన్నదన్నాడు. ఒక అవతారం భగవంతుడు మురికి పాయసంలో ఒక అవతారం కళ్యాణం లోపల ఉంటేనమ్మా. కళ్యాణ పొరి పట్టం లోపల నడువుల్లో ఉంది. రాజుల కచేరి రైలు కొలుపుతుంది, వాళ్ళ కచేరి తీ కొలుపుతుంది. కచేరి మీద పొడిన కొమ్మరీలు కమ్మరీలు కమ్మన కాపులు గంటల వద్దరులు విద్యావసులు బ్రాహ్మణులు ఓగులు జంగాలు ఒగనాటి మునులు అటువంటి పురోహితులు కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్న అటువంటి మానవాళ్ళ కళ్ళ చూసి అడ్డ వరకు పెట్టు మీద మరి మామలకు నా మీద మనసు ఎట్లా పడాలి, నన్ను ఎట్లా మన పిలవాలి. భగవంతుడే రాజమల్లయ్య భగవంతుడు రాజమల్లయ్య శంభు సంకల పంచంగాల కట్ట పక్క బాగునేషం కట్టాడు. తూర్పు గాలి పెడితే పనమట తొలిగినట్టు, పనమట గాలి పెడితే తూర్పు తొలిగినట్టు, దగ్గబోతే మొగ్గినట్టు, మొగ్గబోతే దగ్గినట్టు. అటువంటి వెనక బ్రాహ్మణి రూపు ఎత్తెనమ్మా. బ్రాహ్మణి రూపెత్తి మరి అటువంటి మనకి కచేరి మీద రాజులు కూస్తున్నారు. కవాందర్ వద్ద కావాలి కాళ్ళు ఉన్నారు. వీళ్ళు నన్ను లోపలికి కొనిస్తారా, వాళ్ళే మామలే రావాలి అటువంటి మనగా నా మీద మనసు పడి లోపలికి తీసుకుపోవాలి అని చెప్పి అటువంటి మనకి మామలకు తిరిగి మాత్రం మార్గాన పాట పాడుతున్నాడు. నారాయణ మా నుండి మీకు నడుపు లేదు చూసినవా ఏమంటున్నాడు. మా ఎదురాయి బొమ్మ నీ మదిలో దళసు కొమ్మ మురికిది రాయి చెత్త మురువకు రాయి కుక్క అంటాడు. అటు బ్రాహ్మణులకు 4 జవాన్లు వచ్చారు. అటువంటి మనకి ఆ బ్రాహ్మణ తీసుకొచ్చారు. ఏ బ్రాహ్మణయ్య నీవు ఇప్పుడన్న మాటలేందయ్యా, మేము రాజాక రాజులం ఓంబాక రాజులం. కచేరి మీద కూర్చుంటే కచేరి ముందటికెళ్ళి వంగ పాకోళ్ళు తీసి అటువంటి మనకి నెత్తి మీద పెట్టుకొని వంగి వందనాలు చేసి తొంగి దండాలు పెట్టి ప్రజలంతా అవుతుంటే ఏ లెత్తి చూసుకుంటా ఎనలేని మాటలు అంటున్నావు ఇంటలకు. ఏమయ్యా ఉన్నది ఉన్నట్టంటే ఇంత కోపమా మీకు అన్నాడు. ఏమిటిది మరి మా దగ్గర ఉన్న ఈ పురోహితులు పెద్దలు బ్రాహ్మణులు ఇంతమంది ఉండగా నువ్వు వారికంటే ఎక్కువ పెద్ద బ్రాహ్మణివా అని చెప్పి ఆ మానవాళ్ళు అంటున్నారు. ఏమిటి ఈ బ్రాహ్మణ
బ్రాహ్మణులతోటి నన్ను పోల్చుతువా ఆ బ్రాహ్మణులతోటి నన్ను పోల్చుతువా బ్రాహ్మణుడను వినరా వేగం తరువాడను రా రమ్మంటుంది దగ్గబోతే మొగ్గుతున్నా మొగ్గబోతే దగ్గుతున్నా అనేటళ్లకు ఆ ఏడుగురు కలగంగా రాజులు కళ్ళ చూశాడు ఒరే వీడిని ఏళ్ళతోటి కొడితే వెళ్ళిపోద్ది జీవనం అర్రతోటి ఒక దెబ్బ కొడితే కింద కాట్లకు తయారైతట్టు వీణు ఇంకా మింకవుతున్నది ఓహో నువ్వు కింద నిజంగా పురోహితుడు అయినట్టుంటే పురోహితుడా మా యొక్క తోడ పుట్టినాక నీలమాదేవిని ఈడికెళ్ళి మాత్రం కొల్లాపురి పట్టం ఇచ్చిన 86 రాముడు ఆ కొల్లాపురి పట్టం ఇస్తే 12 సంవత్సరాల కింద కొల్లాపురి పట్టం అగ్నికి ఆవుత అయిపోయింది మరి